నిత్యం తన దగ్గర ప్రశ్నలు అడగడానికి వస్తున్నటువంటి వారికి సమాధానాలు ఇస్తున్నప్పుడు కూడా స్త్రీల యొక్క అవయవాలను అశ్లీలంగా వర్ణించి సమాధానాలు చెప్పకపోతే నిద్ర పట్టనటువంటి ఈ మొహమ్మద్ ఒకసారి కొంతమంది వచ్చి, ఓ ప్రవక్త మొహమ్మద్, ఈ అంతిమ రోజు అన్నది ఎప్పుడు వస్తుంది అని చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో చాలా సమాధానాలు చెప్పినప్పటికీ, ఒక సందర్భంలో చెప్పినటువంటి సమాధానాలు చెప్పినప్పటికీ, ఒక సందర్భంలో చెప్పినటువంటి సమాధానంలో దౌస్ అన్న తెగకు సంబంధించినటువంటి కొంతమంది స్త్రీలు దుల్ఖల్సా అన్న వారి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడం చూసిన ఈ మొహమ్మద్ నిత్యం స్త్రీలు వెళ్తుంటే వాళ్ళ వక్షోజాలపై, వాళ్ళ పిరుదులపై మాత్రమే దృష్టి సారించే ఏ మొహమ్మద్ ఆ ప్రదక్షిణలు చేస్తున్నటువంటి స్త్రీల యొక్క పిరుదులు కదలడం ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు ఆఖరి రోజు వస్తుంది అని తన అశ్లీలాన్ని, తన యొక్క మూర్ఖత్వాన్ని ప్రకటించుకున్నాడు అని చెప్పడానికి ఇదో ఉదాహరణ.